ఖైరతాబాద్ జలమండలి ఆఫీసును బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. ఖాళీ బిందెలు, కుండలతో గులాబీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నీళ్లు లేక నగరవాసుల గొంతులు ఎండుతున్నాయని, ప్రజలు అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరు నీళ్లు లేక జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు చాలక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ ప్రజలకు మంచినీళ్లు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రాములు ఫేస్ టు ఫేస్. మంచినీటి సమస్య పరిష్కారం కోరుతూ జలమండలి కార్యాలయాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు గుర్తించారు. ఆ సమస్య ఏంటి, సమస్య ఎందుకు ఇంత తీవ్రంగా ఉందో మాట్లాడడం మనతో ఎమ్మెల్యే సుధీర్ గారు చెప్పండి. ఏంటి అసలు సమస్య, ఎందుకు సమస్య ఎంత? నెల నుంచి అనేక వందల ఖాళీలో ఎల్బీ నగర్లో నీటి సమస్య ప్రభుత్వం పెడచవున పెట్టింది. పట్టించుకోక ఇలా తీవ్రమైపోయింది. చాలా మంది ఖాళీలు 2 రోజుల కోసం ఫిర్యాదులు వస్తే చెప్పి అలసిపోయినాం కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇలా 750 ఎంపీ నీళ్లు హైదరాబాద్ లో అవసరం కేవలం సరఫరా చేసి 500 ఎంపీ 200 ఎంపీ ఇలా షార్ట్ ఫాల్ ఉంది. అలాగే 12,000 ట్యాంకర్లు ఎన్ని ట్యాంకర్లు ఎక్కువ పెడతారు గొప్ప విషయం కాదు. అది నీళ్లు సరఫరా చేయలేకపోతుంది, ఫెయిల్యూర్కు నిదర్శనం. కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 2,000 ట్యాంకర్లు మాత్రమే తిరిగాయి. ఇలా 12,000 ట్యాంకర్లు ఎందుకు వచ్చినాయి అంటే పైప్ లైన్ల ద్వారా మీరు సరఫరా చేయడంలో విఫలమైంది కాబట్టి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుంది. అంటే మీరు కూడా హెచ్చరిస్తూనే ఉన్నాం. హైదరాబాద్ లో ఎండాకాలం వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రణాళికలు ఉండాలని చెప్పి హెచ్చరించినా కానీ పెడచెవిన పెట్టి అనుభవ రాయించడంతో ఏమైతే గత ప్రభుత్వం చేసిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరఫరా చేయలేదు. కానీ ఆ సరఫరా చేసిన కూడా చతికిలి పడిపోయింది. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇకనైనా ఖాళీలలో మంచినీటి సరఫరా మెరుగుపరచండి, మీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సన్న వస్తుంది, ఒక్కొక్క చోట పూర్తిగా నీళ్ళు రావట్లేదు. ట్యాంకర్లు పంపిస్తుంటే ఒక డివిజన్ కి 80 కాలనీలో కాలనీకి ఒక ట్యాంకర్ 2 ట్యాంకర్లు సరిపోవు కదండి. ప్రతి డివిజన్ కి వాటర్ పూర్తి స్థాయిలో రావాలి అని ప్రతిసారి అధికారులకి కంప్లీట్ తీయడం రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మటుకు మేము రోడ్ ఎక్కడానికి ట్యాంకర్లు బంద్ చేయాలి, వాటర్ ఫుల్ ఇవ్వాలి. సో మొత్తం మీద ఈ వాటర్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో వాటర్ సమస్య పరిష్కారం కోసం వాటర్ అధికారులు దిగి రావాలని చెప్పి మహిళలు కూడా సమస్య పరిష్కరించడానికి భవిష్యత్తు మరింత ఉంటుందని హెచ్చరిస్తున్నారు. జయకృష్ణతో రాములు, హైదరాబాద్.